చూడొచ్చు. ఉద్యోగాలు మటాష్, ప్రతి ముగ్గురులో ఒక్కరికే జాబ్, 80 కోట్ల మందికి నో జాబ్స్, రాబోయే 10 ఏళ్ళు పెను సవాల్. ఉద్యోగాల సంక్షోభం ప్రపంచానికి పెను సవాల్గా మారుతుంది. వచ్చే 10 ఏళ్లలో ప్రపంచంలోనే వచ్చే మార్పులు ఉద్యోగాల వేటుకు కారణమవుతున్నాయని, ఉద్యోగాలకు మానవ వనరులకు పూడ్చలేనంత అంతరం ఏర్పడుతుందన్న ఆందోళన ప్రపంచ బ్యాంక్ వ్యక్తం చేస్తుంది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా రాబోయే 10 ఏళ్లలో రానున్న ఉద్యోగాల సంక్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపుగా 120 కోట్ల మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటే వారికి అందుబాటులో ఉన్న అవకాశాలు కేవలం 40 కోట్లు మాత్రమేనని, దీంతో 80 కోట్ల మందికి నిరుద్యోగం గండం స్పష్టంగా కనబడుతుందని అజయ్ బంగా గణాంకాలతో కలిపి వివరించడం అయితే జరిగింది. ఇక రాబోయే దశాబ్ద కాలంలో ప్రతి ముగ్గురు యువకుల్లో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం దొరికే అవకాశం ఉందని అజయ్ బంగా పేర్కొన్నారు. 120 కోట్ల మందిలో మిగిలిన 80 కోట్ల మంది యువత పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక మార్పులు తీసుకొచ్చిన ఈ భారీ అంతరాన్ని పోల్చడం అంత సులభం కాదు. ప్రభుత్వాలు కేవలం ఉద్యోగాలను సృష్టించే వాతావరణం మాత్రమే కల్పించగలవు. అసలైన ఉపాధి ప్రైవేట్ రంగం నుండే వస్తుందని బంగా వివరించారు. ఈ సందర్భంగా సింగపూర్ తరహా వ్యాపార అనుకూల విధానాలు, బలమైన మౌలిక సదుపాయాలు ఉంటేనే ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెడుతుందని బంగా వివరించారు. ఎంఎస్ఎంఈ రంగమే అసలైన పరిష్కారం అని చెప్పి ఇది భారత్ కూడా సవాల్గా మారుతుందని కూడా ప్రచురించారు. భారత్ వంటి దేశాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వల్ల యువత పెద్ద ఎత్తున గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్తున్నారు. కానీ నగరాల్లో అందరికీ ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో స్లమ్స్ పెరుగుదల, పట్టణ పేదరికం, సామాజిక ఒత్తిడి, నిరుద్యోగ నిరాశ వంటి సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నాయని అజయ్ బంగా హెచ్చరించారు. గ్రామీణ పారిశ్రామికీకరణ, ఫుడ్ ప్రాసెసింగ్, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్ సంస్కృతి పెరుగుదల ద్వారానే ఈ సమస్యను కొంతవరకు పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చే అవుట్సోర్సింగ్ పనులపై మాత్రమే ఆధారపడటం భారత్ వంటి దేశాలకు ప్రమాదకరమని బంగా అభిప్రాయపడ్డారు. ఓవరాల్గా చూసుకుంటే ఉద్యోగాలు అనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో, అందులో గవర్నమెంట్ ఉద్యోగాలంటే ఇంకా లెక్కలేనంత తక్కువగా ఉండే పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ప్రతి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగమే రావాలంటే చాలా కష్టమవుతుంది. ఎంతని గవర్నమెంటు మరి ఉద్యోగాలు అయితే కల్పిస్తుంది. కానీ ప్రైవేట్ రంగ సంస్థలను ఎప్పుడైతే మరి ఎక్కువగా వస్తాయో దానికి ఉద్యోగ భద్రత అనేది కొంతవరకు ఏర్పడుతుందని చెప్పి బంగా అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఇది భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం కూడా మరి ఇది రానున్న 10 ఏళ్ల పాటు చాలా గడ్డు కాలం ఏర్పడుతుందని చెప్పి బంగా హెచ్చరించడం అయితే జరిగింది. ఏదైతే ప్రధానంగా భారత్లో అయితే వ్యవసాయం మీద ఆధారపడిన భారతదేశంలో, వ్యవసాయం అంటే మనకి తెలుసు ఎంతో మక్కువ, మన భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. కానీ నేటి ప్రపంచంలో బాలబాలికలు ఎవరైనా కూడా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు మరి ఉద్యోగాల కోసం వాళ్ళని మరి ముందుకు వెళ్ళాలి, నేను కష్టపడినట్టుగా నా పిల్లలు కష్టపడకూడదనే ఉద్దేశంతో పొలాల వైపుకు వెళ్ళని పరిస్థితి. మరి కానీ అందరూ పట్టణవాసాలకి, పల్లెల నుంచి పట్టణాలకి వలస వెళ్ళడం ద్వారా ఉద్యోగాలు అనేవి కూడా అందరికీ రాక సతమతం అవుతున్న పరిస్థితి. దీన్ని అధిగమించాలి అంటే మరి కంపల్సరిగా ప్రైవేట్ రంగాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉందని కూడా మరి పేర్కొనడం అయితే జరిగింది బాగా. అదేవిధంగా మరి భారతదేశంలో కూడా మరి నేటి యువకులు కూడా అగ్రికల్చర్ మీద కూడా కొంత అవగాహన పెంచుకొని ఏ రకంగా సేద్యం చేయడం వల్ల ఎటువంటి వంగడాలని మనం అద్భుతాలు సృష్టించవచ్చు అనే దాని మీద కూడా ఫోకస్ చేసి వ్యవసాయం చేయటం అనేది కూడా ఒక అద్భుతమైన పని. మనమే బోలెడు మందికి మరి పని దానిలో కల్పించవచ్చని ఉన్న వాళ్ళందరూ పల్లెల్లో వ్యవసాయం వైపు, సేద్యం వైపు కూడా అటువైపు అడుగులు వేయటం కూడా ఈ ఉద్యోగాలు లేకుండా ఉండే పరిస్థితిని మనం కొంతవరకు నివారించవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ పెట్టుబడులు పెట్టే వ్యాపారాలస్తుల్ని మరి ఈ ఏవైతే గవర్నమెంట్ ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. తద్వారా వాళ్ళు అనేక మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మరి దీన్ని అధిగమించాలంటే మాత్రం అందరూ కృషి చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా తేల్చేసిన జగన్. ఇక ఇది కూడా ఒకసారి చూద్దాం. నైనీ బ్లాక్ మంటలు, రంగంలోకి కేంద్రం చిక్కుల్లో. సింగరేణి నైనీ బ్లాక్ టెండర్ రద్దు చేసినట్లు సింగరేణి ప్రకటించింది. బొగ్గు కుంభకోణం ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. సిబిఐని రాష్ట్రంలో నిషేధించిందే బీఆర్ఎస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణిది కీలక పాత్ర అన్నారు. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ కోల్ మైన్స్ టెండర్ల వ్యవహారం పొలిటికల్ సెగలు పుట్టిస్తుంది. ఒడిశాలోని నైనీ బ్లాక్ బొగ్గు టెండర్లు వేదికగా రాజకీయం బగ్గుమంటుంది. నైనీ బొగ్గు గని తవ్వకాల టెండర్లో అవకతవకలు జరిగాయి
జరిగాయంటూ ఆరోపణలు రాగా ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం నైలీ కోల్ మైన్స్ టెండర్లు రద్దు చేస్తూ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు బిడ్లు ప్రారంభం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో సింగరేణి వెనక్కి తీసుకుంది. దీంతో కేంద్రం ఎంటర్ అయింది. చెప్పా పెట్టకుండా టెండర్లు ఎందుకు రద్దు చేశారంటూ కేంద్రం ఫైర్ కావడంతో పాటు ఇందుకు దారితీసిన పరిస్థితులు అధ్యయనానికి 2 కీలక అధికారులతో ఒక కమిటీని అయితే వేయటం అయితే జరిగింది. ఇక తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఈ టెండర్ల విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్ల నిబంధనలు రూపొందించేటప్పుడు సింగరేణి పాలక మండలిలో ఎందుకు చర్చించలేదని కేంద్ర బొగ్గు గనుల సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చర్చ జరిగి ఉంటే అవినీతి ఆరోపణలు వచ్చేవి కావు కదా అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా టెండర్లు వేయాలనుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయిలో సందర్శన ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై కూడా కేంద్రం చాలా సీరియస్ అయిందని కూడా మరి తెలుస్తుంది. అసలు ఈ నిబంధన ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్కు చెందిన నైనీ బ్లాక్ టెండర్ల విషయంలో వివాదాలు తలెత్తడం ఇది రెండోసారి. గతంలో 2016లో కూడా ఇలాంటి ఆరోపణలు లేవు. టెండర్లు రద్దయ్యాయి. ఈ రద్దుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు భవితవ్యం మళ్లీ సందిగ్ధంలో పడిపోయింది. రంగంలోకి కేంద్ర విచారణ కమిటీ ఇక సింగరేణికి సహకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పారు. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఆరోపణలు వచ్చిన వేళ మరి ఏదైతే ఈ ముందుగా అనుకున్నారో అవి ఇన్ టైంలో స్టార్ట్ కాలేదు. అవినీతి ఆరోపణ రావడంతో టెండర్ల విషయంలో బొగ్గు గనుల టెండర్లన్నింటి కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. కేంద్రం అయితే దీనిలో ఎంటర్ అవ్వటం అయితే జరిగింది. కానీ సింగరేణికి మేము సహకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు. సింగరేణి విషయంలో సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి అంటున్నారు. గురువారం హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బొగ్గు కుంభకోణం ఇష్యూలో బీఆర్ఎస్ నేతలు పదే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో సిబిఐ రాకుండా నిషేధించితే బీఆర్ఎస్ అన్నారు. మరి ఇది చాలా నోట్ దిస్ పాయింట్. బీఆర్ఎస్ హయాంలో అసలు సిబిఐని నిషేధించిందే వారని, సింగరేణి విషయంలో కేంద్రానికి ఎలాంటి అజమాయిషీ లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సింగరేణి కీలక పాత్ర అని చెప్పారు. సింగరేణిపై ప్రభుత్వాలు అదనపు భారాన్ని మోపుతున్నాయని అన్నారు. కొత్త నిబంధనలు పెట్టడం ముమ్మాటికి తప్పేనని చెప్పారు. ఒకవేళ పెట్టిన సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని అయితే చెప్పారు. ఇక ఈ నైనీ బ్లాక్ మంటలు ఎప్పటికీ చల్లారుతాయి, మళ్ళీ కొత్త టెండర్లు ఏ రకంగా పిలుస్తారు, కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మరికొద్ది కాలంలో మనకైతే తేలే అవకాశం అయితే కనబడుతుంది. ఇక అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా తేల్చేసిన జగన్. స్పీకర్ వ్యాఖ్యలకు కౌంటర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం కీలక ప్రకటన చేశారు. తనకున్న ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. అధికార కూటమి ప్రభుత్వ అక్రమాలకు తప్పుడు పనులు సభలో ఎండగట్టాలంటే ప్రతిపక్ష హోదా తప్పనిసరి అని, అప్పుడే తగినంత సమయం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు. అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వడానికి స్పీకర్కు ఉన్న అభ్యంతరం ఏంటి అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఉన్నది ఒకే ఒకటి ప్రతిపక్షం, అది వైసీపీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ ప్రభుత్వంలో భాగస్వాములే. మరి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా స్పీకర్ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యమా అని స్పీకర్ను ప్రశ్నించాలి అని జగన్ అన్నారు. అసెంబ్లీకి హాజరు కావాలని ఎమ్మెల్యేలకు పని చేయకపోతే జీతం లేదు, విధానం అమలు చేయకపోతే స్పీకర్కు అయ్యన్న పాత్రుడు లక్నోలో జరిగిన సదస్సులో సూచన ఇచ్చిన నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు 2024 నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్న విషయం అయితే తెలిసిందే. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే, గతంలో మాకు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరో కూడా మరి ఆ డబ్బులతోనే బతకాల్సిన అవసరం లేదు, ఆ డబ్బులు